హాయ్ వెల్కమ్ టు ఫిలిం వన్ తెలుగు ఛానల్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత ఆమె ఏం చేసినా కూడా అది మరింత పాపులర్ అయ్యింది. సమంత విడాకులతో తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. చైతుతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్లు పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో కూడా సమంత ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అయితే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. మరో హీరోయిన్ శోభితను నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి పెళ్లి కూడా త్వరలోనే జరగనుంది. అయితే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పెట్టిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. సమంత రూత్ ప్రభు ఇన్స్టాగ్రామ్లో ప్రేమ ఒక త్యాగం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. స్నేహం, ప్రేమ రిలేషన్షిప్లో ఇచ్చిపుచ్చుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి రిలేషన్ ఇచ్చిపుచ్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే రీతిలోనే ఉంటాయి. నువ్వు ఇవ్వు, నేను ఇస్తాను. కానీ కొన్నిసార్లు ప్రేమ వల్ల అవతలి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మీరు ఇవ్వగలరని సంవత్సరాలుగా తాను తెలుసుకున్నానని సమంత పేర్కొంది. మీరు ఇచ్చింది అవతల వారి నుంచి తిరిగి వస్తుంది. అయితే కొందరి వద్ద తిరిగి ఇవ్వడానికి ఏం లేనప్పుడు కూడా అది ఇచ్చే వరకు ప్రేమను ఇవ్వాల్సి ఉంటుందని సమంత తన పోస్టులో పేర్కొంది. సమంత చేసిన పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సమంత ఎంత ప్రేమించిన నాగ చైతన్య నుంచి అంత ప్రేమ దక్కలేదా అని వాళ్లు చర్చించుకుంటున్నారు. సమంత వరుసగా ఘాటైన పోస్టులు పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.